దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించడము మనకి మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరమైనది. కాబట్టి ఈ రోజున ప్రతిరోజు దేవునితో నడవాలని, దేవుని యొక్క వాక్యం ద్వారా ఆ వాక్యానుసారంగా జీవించాలని ఎంతో ప్రార్థన చేసి మీ కొరకు సిద్ధపరుస్తుండగా అనేక మంది ఈ వాక్యాన్ని విని బలపడుతున్నందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, దావీదు అంటాడు, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అన్నాడు. కాబట్టి దేవుని వాక్యము మనకు త్రోవ చూపిస్తుంది. మన జీవితానికి, మన కుటుంబానికి ఒక మార్గాన్ని, ఒక చక్కటి దిశ మార్గం ఏర్పడుతుంది. కాబట్టి దావీదు అంటాడు, నీ వాక్యాన్ని యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యాన్ని బట్టే కదా అంటాడు. కాబట్టి యవనస్తులైనా ఎవరైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా తమ నడకలను శుద్ధి చేసుకోవాలంటే దేవుని వాక్యమే మనల్ని శుద్ధి చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. అలాగే దేవుని వాక్యం నుంచి మనం అనేకమైన సత్యాలు నేర్చుకోవటం ద్వారా మనకి, మన కుటుంబాలు ఎంతో ఆశీర్వదించబడి బలపరచబడతాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం చూస్తే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అని ఒక కొర్నేలు అని భక్తిపరుడు కైసర్లో ఉండెను. కైసర్లో ఒక భక్తిపరుడు ఉన్నాడని రాయబడింది. మరి ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి, శత అంటే 100 మంది, ఒక 100 మందికి అధికారి వాడు ఒక భక్తిపరుడు. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయబడి. చూడండి, అతని గురించి ఎంత చక్కటి మాటలు రాయబడిన. అతడు ఒక భక్తిపరుడు. అతడు ఎల్లప్పుడూ కూడా తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ప్రజలకు బహుధర్మం చేసేటువంటి వాడికి ఉన్నాడు. తన ఇంటి వారితో కూడా కలిసి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. ఈ రోజున ఇటువంటి సాక్ష్యాన్ని, ఇటువంటి భక్తిని జీవించడం అనేది చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రోజున ఒక భక్తిపరుడిగా, ఒక భక్తిపరురాలిగా సాక్ష్యాన్ని కలిగి ఉంటున్నావా నీవు? తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేయటం. 100 మంది అధికారి అయినటువంటి వాడు, ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎన్ని సమస్యలు ఉంటాయి అతనికి, ఎన్ని ఉన్నప్పుడు కూడా, ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎన్ని బాధ్యతలు ఉన్నప్పుడు కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. వారమంతా నువ్వు పని చేయి, కష్టపడి పని చేసుకో, కానీ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసే సమయం దేవునికి ఇవ్వాలి. మరి ఇస్తున్నావా? ఈ రోజున ఎన్ని పనులు ఉన్నా కానీ, చాలా ఎన్నో పనులు ఉంటాయండి, ఎంతో అలసిపోతూ ఉంటాయి. అయినప్పుడు కూడా ప్రార్థన విడిచిపెట్టరండి, వాక్యాన్ని విడిచిపెట్టరండి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. చెప్పగలుగుతున్నారా నీ గురించి? నీ భర్త సాక్ష్యం ఇస్తున్నాడా? నా భార్య చాలా యోగ్యురాలు, ఆమె చాలా ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టదు, నా భర్త చాలా యోగ్యుడు, సండే వచ్చిందంటే వేరే పనులు పెట్టుకోడైనా దేవుని సన్నిధిని విడిచిపెట్టడు, నా పిల్లలు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళరు. మంచి సాక్ష్యము, మంచి సాక్ష్యం అండి. మరి కొర్నేలి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. కొర్నేలి యొక్క మనుషులు కూడా ఏమంటున్నారంటే, మరి పేతురు చెప్తున్నారు, ఎలాంటి వాడో చెప్తున్నారు అతని గురించి. 22వ వచనం కూడా మనం చూస్తే పేతురుతో ఏమంటున్నారంటే, యోధా జనమందరి వలన మంచి పేరు పొందేటువంటి యొక్క శతాధిపతి కొర్నేలు గురించి చెప్తున్నాడు. యోధా జనాంగం అంతటి వల్ల కూడా మంచి పేరు కలిగినటువంటి వాడు, సరే మరి ఎంత చక్కటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. తన ఇంట్లో పనిచేసేవారు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. అతడు ఎంత ప్రార్థనాపరుడు అంటే, తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేసే అనుభవం ఉంది. మరి నీ ఇంటి వారందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారా? నీ ఇంటి వారందరితో కలిసి దేవుని మందిరానికి వస్తున్నావా? నీ ఇంటి వారందరితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? ఒకరు మారి, ఒకరు మారక, ఒకరు వచ్చి, ఒకరు రాకుండారా? నీ కుటుంబాన్ని ఒక భక్తిలో, దేవుని భక్తి మార్గంలో నడిపించే ఒక విశ్వాసిగా, ఒక ఆత్మీయుడిగా, ఒక భక్తిపరుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే కొర్నేలు యొక్క భక్తి, తన ప్రార్థన, తన ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చింది. కాబట్టి దూత వచ్చి అంటున్నాడు, నీ ప్రార్థనలో, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. చేశాడు కాబట్టి దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది.
మరి నీ యొక్క ప్రార్థన ఎక్కడికి పోదు. నీ భక్తి, నీ విశ్వాస జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు తన దూతలను పంపించాడు. ఒక దైవజనుడు ఉన్నాడు ఆ ఎపేకులో, చర్మకారి ఇంటి ఉన్నాడు, పేతుని పిలిపించుకోమన్నాడు. ఆ దైవజను పిలిపించుకున్నారు. ఆ ఇంటికి వచ్చేటప్పటికి తన ఇంట్లో అప్పటికే ఎంతో చక్కగా రెడీ అయిపోయి తన బంధువుల్ని, తన స్నేహితులు అందరూ సిద్ధపరచుకొని కనిపెడుతున్నాడంట. ఎంత అద్భుతమైన విషయం చూసారా? ప్రార్థనకి దైవజనుడు వస్తున్నాడంటే ముందుగా అన్నీ సిద్ధపరచుకొని ఎదురు చూస్తున్నాడంటే దేవుని వాక్యం కొరకు ఎంత ఆసక్తి ఉందో చూడండి. దేవుడు అటువంటి కుటుంబాన్ని దేవుడు విడిచిపెడతాడా? అటువంటి విశ్వాసం నీలో ఉందా? అటువంటి భక్తి నీలో ఉందా? నీ ఇంటి వారందరినీ నడిపించగలిగిన ఆత్మీయుడిగా నీవు ఉంటున్నావా? నీ కుటుంబాన్ని నడిపించగలిగిన భక్తిని కట్టుకోగలుగుతున్నావా? ఒక మంచి భక్తి పరుడండి అని సాక్ష్యం ఇస్తున్నారా నీ బంధువుల్లో? మా అందరిలాంటి వాడు కదండి, ఇతను ప్రత్యేకమైన వ్యక్తి అండి. మరి యాకోబు యొక్క కుమారులు అందరిలా కాదు, యేసు ఒక ప్రత్యేకమైనటువంటి వాడు, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగి ఉన్నాడు. అలాగే నీ జీవితాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని నువ్వు దేవుని కొరకు జీవించినప్పుడు ఒక గొప్ప సాక్షిగా నీవు. కాబట్టి కొర్నేలి యొక్క ప్రార్థన భక్తి ఎలాంటిదంటే ఒక ప్రత్యేకమైనది. అందుకనే అతడు భక్తిపరుడు అని రాయబడింది. భక్తిపరుడు, భక్తిపరురాలు, అదొక సాక్ష్యము నీ జీవితంలో నువ్వు పొందాలి. ఆ విధంగా నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దైవజనుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం వాళ్ళ ఇంట్లో ప్రకటించబడినప్పుడు ఆ కుటుంబంతో కూడా రక్షించబడింది. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున మరి నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ప్రభు దగ్గరికి నడిపించుకోగలిగితే నీ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడుతుంది. ఒక భక్తిపరురాలుగా, భక్తిపరుడిగా ప్రభు కొరకు ఒక బలమైనటువంటి ఆత్మీయుడిగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చినట్టు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, ఈ వాక్యం విందాం. మా ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా ప్రార్థిస్తున్నాం. కొర్నేలి ఏ విధంగా మరి ఎంతో తన యొక్క ప్రార్థనా జీవితము, తన ఇంటి వారికి కూడా భక్తి మార్గంలో నడిపించినటువంటి గొప్ప ఆత్మీయుడిగా కనిపిస్తూ ఉన్నటువంటి కుటుంబాలుగా, అటువంటి యొక్క ఆయన ఆత్మీయులుగా మా సహోదరులందరూ కూడా దర్శించండి, దీవించి, ఆశీర్వదించి, బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.